Sinirler. Total ఎంత అమౌంట్? బీర్పూర్ కొద్దిగా చైర్మన్ చూస్తున్నారా? పోలీస్ డిపార్ట్మెంట్ కొద్దిగా చాలా సంతోషం. ముఖ్యంగా రైతన్నల ప్రాంతం మన బీర్పూర్ మండలం కొంచెం కొత్త ప్రభుత్వం వచ్చినాక రాగానే గత ప్రభుత్వంలో చివరిలో ఒక బకాయి ఉంటే బకాయి ఇవ్వడం జరిగింది రైతు బంధు. ఆ రైతు బంధు కాకుండా అదనంగా మళ్ళీ నిన్న దాదాపు అందరి ఖాతాలలో ఈ పరిహారం అందరు కూడా పెట్టుబడి సహాయం రైతు భరోసా అంతకుముందు 5,000 ఉంటే 6,000 వచ్చిన సందర్భంలో మీ అందరు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. మరి అంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించి నిన్న మీ అందరికీ టీవీలలో ప్రసంగించి మాట్లాడి ఈ డబ్బు వచ్చే విధంగా చూసిన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి జగిత్యాల అందరి పక్షాన కూడా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. చాలా సంతోషం. మరి బీర్పూర్ మండలం తారకాపురం మండలంలో ఒక భాగం ఉండే గత ప్రభుత్వ హయాంలో దీన్ని మనం కొత్త మండలం చేసుకున్నాం. అప్పుడు ఒక అంబులెన్స్ తెచ్చి పెట్టింది, కానీ మరి అట్లా కాదు అని చెప్పి అన్నీ ఉండాలని ఈసారి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి దవాఖానా ఉండాలి, గుట్ట కింది గ్రామాలు బాగా వెనుకబడ్డాయి అని చెప్పి 1,50,00,000 వెనుక చెత్తపడ్డదా? మరి మీరు అందరూ చూసి లేదో రేపు మీ పిల్లల కోసం అందరి కోసం టీకా మందుల కోసం ఇక్కడనే వెనకాల 1,50,00,000 దవాఖానా నిర్మిస్తున్నామని చెప్పి మీకు ఈ సందర్భంగా దాంతో పాటు అలా మంచి డాక్టర్లు వస్తారు, సిస్టరమ్మలు ఉంటారు, చిన్న ఆపరేషన్లు కూడా అవుతాయి. అంటే ప్రైమరీ హెల్త్ సెంటర్ మంచి పెద్దకి అవుతుంది. ఇన్నే కాదు పక్కనే ఎంఆర్ఓ ఆఫీస్ వెనకాలే దవాఖానా. అట్లనే మరి మన పిల్లలు ఉంటారు, మగ పిల్లలు బళ్ళలో పోతుంటారు, అమ్మాయిలు కూడా పోతారు. కానీ కొందరికి మంచిగా పేదవాళ్ళు ఉంటారు, ఆడపిల్లలను చదివించాలంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది అని చెప్పి కస్తూర్బా గాంధీ విద్యానిలయం మనం ఈ మండలానికి మంజూరు చేసినాం. మంజూరు చేయగానే వెంటనే బిల్డింగ్ రావాలంటే రాదు. ఆ సందర్భంలో తుంగూరులో మా గంగన్న ఉన్నాడు గంగన్న వాళ్ళ చుట్టాలతోటి నేను సంతగా ఒక బంగ్లా కోసం ఎంత తిరిగిందో మన గంగన్నో రమేష్లో వీళ్ళని అడుగులో వెళ్తారు. వాళ్ళు కూడా 10 రూపాయలు రవి 10 రూపాయల కిరాయి కూడా తక్కువకి ఇచ్చి వీళ్ళ బిల్డింగ్ ఇచ్చారు. అక్కడ ఆడపిల్లలకు కస్తూర్బా స్కూల్ ఉంది. మన ఆడపిల్లలు చదువుకునే వాళ్ళు 5వ తరగతి నుంచి 10వ తరగతి చదువుకునే వాళ్ళకు మంచిగా భోజనము, బట్టలు, పడక అన్నీ కూడా ఒక గురుకుల పాఠశాల కొత్తగా వచ్చింది. తర్వాత బిల్డింగ్ కూడా కడతామని చెప్పి తెలియజేస్తున్నాను. కట్టించిన నా ఊరు అంతరం ఇప్పటికి ఇంద్రమ్మ కాలనీ, ఇంద్రమిల్లు అంటారు. మరి అటువంటిది మధ్యలో ఆగిపోయింది. ఇప్పుడు గ్రామానికి ఇల్లు కావాలి. ఏ ఊర్లో కూడా చిన్న ఊర్లే 10 ఇళ్ళు ఈ సంవత్సరం అంటే ఇంకా 3.5 ఏళ్ళు ఉన్నది. ప్రతి చిన్న ఊర్లో కూడా 50 ఇళ్ళు, పెద్ద ఊర్లలో 200 ఇళ్ళు కట్టిస్తామని చెప్పి సందర్భంగా రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇంట్లో మంత్రిగా ఖచ్చితంగా నేను జగిత్యాలకు కొంతవరకు మన నియోజకవర్గానికి ఎక్కువ ఇళ్ళు కూడా తీసుకొచ్చి చూపెడతా. అంతకుముందు కూడా డబల్ బెడ్రూమ్ రాష్ట్రంలో ఎక్కువ ఇల్లు తెచ్చిన జగిత్యాల కూడా సగం ఉంటుంది నియోజకవర్గంలో. ఇక్కడ 14,000 ఓట్లు ఉంటుంది, జగిత్యాల 96,000 ఉంటాయి. అక్కడ రాష్ట్రంలో అతిపెద్ద చేసాం. అట్లనే మళ్ళీ జగిత్యాల నియోజకవర్గానికి ఇందులో ఇల్లు రాష్ట్రంలో ఎక్కువ వచ్చిన నియోజకవర్గాలలో మన జగిత్యాల కూడా ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. సంజయ్ కుమార్ నాయుడు ఇంటికి వెళ్ళి ఆటో అడిగితే పోలే. అప్పుడు ఆ ప్రభుత్వంలో చేసి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎందుకు వచ్చినామంటే ఖచ్చితంగా ఏదో ఒకటి సాధిస్తాను వచ్చినాం. రెండవది మీరందరూ ఎప్పటికెళ్ళి రోజులు చూస్తున్నారు. ఎర్రచెరువు నింపాలన్నారు. చాలా మంది చాలా మాటలు మాట్లాడారు. ఎర్రచెరువుకు అప్పుడే తోము పెట్టించి అది ఇంకో విధంగా ప్రయత్నం చేశాం.
ఇవాళ మనం వీర్పూర్కి వెళ్ళి నర్సీరావుపల్లికి వెళ్ళి కొలువాయి పోతే ఎప్పుడు ఆ కాలువల మురుగు నిండిపోతుండే, కొలువాయికి నీళ్ళు రాకపో. ఇక జేసీబీ బట్టి ఇంటితో దిగించి 5,000 10,000 ఖర్చు పెట్టి ఫోటో వేసుకొని ఒకసారి నేను కూడా వేసుకున్నాను. 5,000 10,000 వేసుకొని ఫోటో దిగు నిలబడదా? నిలబడలే. మళ్ళీ ఒక్కసారి తెలియజేస్తున్నా, మన వీర్పూర్ మండలానికి మీరు అభిమానంతో గెలిపించిన నేను ఈ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ దగ్గర తహసీల్ ఆఫీస్ వెనకాల కోటి నడుతో బ్రహ్మాండమైన దవాఖాన కట్టించడం, చెత్త కూడా పడదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అక్కడ డాక్టర్లు వస్తారు. అట్లనే మీ ఆడపిల్లలు చదువుకోవడానికి అందుబాటులో ఉండాలని చెప్పి కస్తూర్బా గాంధీ పాఠశాల ఏదైతే సరగాపురం ఉంటుందో అట్లనే ఇక్కడ కూడా మంజూరు తెచ్చినాం. మొదట్లో ఏదైనా కొద్దిగా చిన్నగానే ఉంటుంది, కిరాయి దాంట్లో తిరుగులో స్టార్ట్ చేసినాం. అక్కడ మన పిల్లలు ఆడపిల్లలను 5 నుంచి 10వ తరగతి వరకు చదివిస్తే బట్టలు భోజనం అన్ని కూడా చదువు అన్ని కూడా అక్కడ ఉంటాయి. అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి అదేవిధంగా గత 10 ఏళ్ళు 11 ఏళ్ళు నేను వారనాట్యంగా దెబ్బతలిగేసినట్టు మాట్లాడా. కేసీఆర్ గారి పాలనలో అప్పుడు కూడా నాకు అవకాశం వచ్చింది. జగిత్యాల పట్టణంలో అంతకుముందు ఇందిరమ్మ కాలంలో మొదలుపెట్టి ఆపరేషన్ ఉంటే 4,000 ఇల్లుంటే 4,520 ఇల్లు జగిత్యాల పట్టణంలో కట్టించామని చెప్పి సందర్భంగా. అయితే ఈ మండలంలో కూడా కొన్ని గ్రామాలకు మంజూరు చేసినాం. ఈ డబల్ బెడ్రూమ్లు కడితే నష్టం ఎక్కువ వచ్చింది. కాంట్రాక్టర్లు ఇచ్చిపెట్టారు. చిన్నపూర్వాయిలో 10 కడితే 5 కట్టిడు, 5 ఇచ్చిపెట్టిపోయాడు. ఆ 5 కూడా ఇప్పుడు లబ్ధాలు కట్టుకుంటే డబ్బులు ఇప్పించడానికి సిద్ధంగా ఉందని చెప్పి మండల నాయకులకు అధికారులు కూడా దీంట్లో చొరవ తీసుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మరి ఇప్పుడు ఇందిరమ్మ కాలం వచ్చింది, రాజ్యం వచ్చింది, అందుకే ఇందిరమ్మ కూడా పెట్టించిన. నాకు ఇందిరాగాంధీ అంటే బాగా ఇష్టం. అప్పటికెళ్ళే రాజకీయాలు అన్నాం. మా తాతగారు భార్యతో మంత్రిగా కూడా పనిచేసాడు. మా అంతరంగా ఊరు తుంగూరుకు అంతరంగా సుప్రీం బాగా ఫోటో దిగిపోతారు. అలాగే ఇయ్యాలపోతారు. కొత్త నాయకులు వచ్చి దిగుతారు. పెట్టుకెళ్ళి కోరుట్లకి ఆడికెళ్ళి అలాగే అతను అసలు రోజులు చూసి లేదో తెలియదు. ఇక కొత్త నాయకులు వెళ్ళారు. ప్రతి ఒక్కరు ఫోటో దిగుతారు. మీరు చూస్తున్నారు. అసలు సంగతి ఏంటంటే ఇయ్యాల వరకు కూడా దానికి గేట్ పెట్టినందుకు పర్మిషన్ లేదు. ఆ విషయాన్ని మీరు గమనించి ఉండాలి. ఇవాళ అటవీ శాఖ అనుమతులు మన హైదరాబాద్కి కాదు ఢిల్లీ దాకా పోయి తీసుకురావాలి. అప్పుడే దానికి గేట్ పెట్టతుంది, అప్పుడే అది నిలుస్తుంది, అప్పుడే పచ్చగడుతుంది. ఇంత శ్రమ చేయాల్సిన అవసరం ఉంటుంది. వాటినే కాదని, ఎందుకంటే అడవిలో ఉన్న కార్యక్రమం. దానికోసం ఉన్న ప్రత్యేకంగా ఇప్పుడున్న రాష్ట్రంలో అతిపెద్ద అధికారిని మేడం సువర్ణ గాని వాళ్ళ టీమ్ ఆఫ్ డాక్టర్ అధికారులను తీసుకొచ్చాం. దానికి పర్యావరణం ఉంటుంది. ఇదివరకు అందరన్నీ మాట్లాడుతున్నారు. వేదిక మీద ఉన్న చదువుకున్న నోట్ చేసుకోవాలి. మా పాత్రికా మిత్రులు సియాగ్ అనే ఒక సంస్థ ఉంటుంది, స్టేట్ ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ అని. ఎన్నడూ నేను వాళ్ళ దగ్గరకు ఒక కాగితం ఇచ్చినా మాట్లాడింది. ఇవాళ మన రవి నాయక్ గారే మన పాత కలెక్టర్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ ఉంటే నేను మాట్లాడి మళ్ళీ వీళ్ళందరూ కూడా పంపేయడం జరిగింది. అదేవిధంగా సియా అని ఇంకో కమిటీ ఉంటుంది, స్టేట్ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అథారిటీ అని. స్టేట్ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అథారిటీ అని. అవన్నీ చేసిన తర్వాత ఢిల్లీకి పోవాలి. ఇక ఢిల్లీ కూడా పోతే ఈ చిన్నది వాళ్ళకి కనబడదంట, అది అక్కడనే ఉంటుంది. మరి రాజకీయాలు బేసిస్ పోతే నడుతుందా? కట్ట మీదకి వచ్చి నేను 10 సార్లు వచ్చినా ఫోటో దిగితే నడుతుందా? మన ఎంపీ గారి దగ్గర కూడా పోయినా, సార్ ఈ ఫైల్ మీ దగ్గర అక్కడ ఢిల్లీకి వస్తుంది, వచ్చినాక ఒకసారి పోవాలంటే తప్పకుండా అక్కడ పంపేయండి చేద్దాము. మొన్న ఇక్కడికి వచ్చినాక చూసే వరకు మా అధికారులు ఇక్కడ ఉన్న తహసీల్దార్ అప్పుడు వేరే ఉండి ఇప్పుడు వేరే ఉన్నారు. వీళ్ళ మీద మాదంటారు, జంగలతో నాకు పెట్టుకుంటారు. కూడా మళ్ళీ అవసరం పడితే అక్కడికి మళ్ళీ భూమి ఇవ్వాలి. ఎక్కడన్నా మన రెవెన్యూ భూమి ఇచ్చిన తర్వాత అన్న అయితే అప్పుడు కాంట్రాక్టర్ గేట్లో పెడతాడు. అది ఎన్ని వస్తాయి, నీళ్ళు వస్తాయి. ఇది కొంచెం మీ అందరికీ తెలవాలి. వేదిక ఉన్న అన్ని వర్గాలు కావచ్చు, అధికారులు కావచ్చు, పాత్రిక మిత్రులకు తెలవాలని చెప్పి కూడా నేను కొంచెం డీటెయిల్గా చెప్పడం జరుగుతూ ఉంది. అయితే నిన్న మొన్ననే ఈ మధ్యలో నేను నిరంతరం ఇదే పనులు ఉన్నా. సిఈ గారు, మన ఈ నారాయణ రెడ్డి గారు, చక్కురు గారు, హైదరాబాద్ నుండి రంగనాయక్ గారు కలవడం, అక్కడి నుంచి ఇప్పుడు నేను చెప్పిన సిఆర్ కంపెనీలో రామచంద్ర రెడ్డి గారి ఒక పెద్ద అధికారి ఉంటాడు, వారిని కూడా కలవడం, కొన్ని రిపోర్ట్స్ అడగడం, అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి నిరంతరం. ఇవి అయిన తర్వాత మళ్ళీ పై కంపెనీకి పోయి అప్పుడు రావాలి. మన హైదరాబాద్ లో కూడా ఈ ఢిల్లీకి సంబంధించిన ఒక పెద్ద అధికారి ఉంటాడు,
అరణ్య భవన్లో 6వ అంతస్తులు ఉంటాడు. వారి పేరు త్రినాథరావు గారు. నా అదృష్టం కొద్ది తెలుగు ఆయన ఉన్నాడు. ఆయన కేంద్ర మంత్రి గారు ఏ రాష్ట్రం కూడా ఉండొచ్చు. వారిని కూడా కలిసి 2 చేతులెత్తి నమస్కారం పెట్టి వచ్చిన సార్ ఇట్లా ఉన్నదంటే తప్పక నేను చేస్తా, మీరు ఇక్కడ నుంచి ఢిల్లీకి పంపించండి, అప్పుడు నేను కూడా రావాల్సి వస్తుంది. ఎట్లయితే మొన్న రాష్ట్రంలో అతిపెద్ద అధికారి నచ్చిందో ఢిల్లీ అధికారి కూడా వచ్చి పర్యవేక్షించాలి. నేను వచ్చి చూస్తా, కొద్దిగా సరిగ్గా ఉండేటట్టు చూసుకొని నేను ఇమ్మీడియట్ గా క్లియర్ చేస్తా అని చెప్పి ఈ రకంగా మీరు గెలిపించిన మీరు నన్ను గెలిపించారు. ఒక సేవకునిగా మీకు ఒక నమ్మకంతో నన్ను గెలిపించినందుకు మీకోసం నిరంతరం ఆలోచిస్తూ పనిచేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారం తీసుకొని ఆ ప్రభుత్వ అధికారుల సహకారం తీసుకొని ఇది ఖచ్చితంగా పూర్తవుతుంది. కొద్దిగా సమయం పడుతుంది. రాజకీయాలు చేస్తూ ఉంటారు. దాని గురించి నేను ఎవ్వరు విమర్శించకుండా పనులు ఏం జరుగుతున్నాయని చెప్తా ఉన్నా. మరి ఈ సందర్భంలో పనులు చేసే వాళ్ళని పూర్తి చేసుకుంటూ మనకు అన్ని ప్రాజెక్ట్ కూడా పూర్తవుతుందని తెలియజేస్తూ ఒకవైపు అభివృద్ధి, రెండో వైపు సంక్షేమం నిరంతరంగా జరుగుతూ ఉన్నది. 1,30,00,000 పెట్టి 30 లక్షలతోటి ఈటీలాడికి పైప్ లైన్ వేయించినాం. ఎక్కడన్నా చాలా మీద పైప్ లైన్ వెనకాల వచ్చింది. అంత పెద్ద మీరు ఒకసారి చూపించిందంటే వచ్చిందంటే ఇక్కడనే ఎవరికైనా కానీ సంతుల మీద ప్రేమ బాగుంటుంది. 1000 ఎకరాలు ఎండిపోయి అంతర్గాలు ఊరేజరు కింద అక్కడ కూడా వరదకాలకు వెళ్ళి అంతర్గాలు నా ఊరు చెరువు కనుక అది 2 కోట్లతో పైప్ లైన్ వేసుకున్నాం. మరి ఈ రకంగా మీరు గెలిపించడం నా వంతుగా ప్రయత్నం చేస్తూ ఈ రోగ ప్రాజెక్ట్ విషయానికి వస్తే అందరూ చాలా మాట్లాడుతుంటారు. అది పెద్దల కాలం అయింది. అప్పుడు పెద్దలు అనేది తాతల నుంచి ఎక్కువ అవుతారు. కానీ తర్వాత పెద్దలు చేసే అవసరాలు వచ్చినప్పుడు అసలు రోగం గురించి నాకున్న సంబంధాలు కావచ్చు, ఇక్కడ ఉన్న పెద్దలు కావచ్చు, ఇంకా కొంతమందికి తెలిసి అది పెద్దగా చేయాలని చెప్పి పాత నాయకులను మర్చిపోవడం నా కైతమ్మని కావచ్చు, ఈశ్వరని కలిసి కానీ హరీష్ రావు గారి ద్వారా ముఖ్యమంత్రి గారి ద్వారా దాన్ని మొదలు పెట్టాక ఒక స్టేజ్లో ఆగిపోయింది. కొత్త ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు కూడా ఇప్పుడున్న మంత్రి గారు కావచ్చు, ఇంకో సీనియర్ నాయకుడు కావచ్చు, వాళ్ళు చేసే ప్రయత్నం వాళ్ళు చేసి కానీ నా ప్రయత్నం నా వంతుగా నేను నిరంతరం చేయబట్టే మరి నన్ను ఇక్కడ ప్రజలు గెలిపించిన సందర్భంలో సోలార్ పూర్తి అవుతుంది. దానికి కూడా వాళ్ళ పైసలు సరిపోలేదు, ఎక్కువ చేయాల్సి వచ్చింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కొన్ని నిధులు అధికారికి ఇచ్చారు, మంజూరైంది. కానీ అసలు రాలేదు. అది ఏమైతుంది, జగన్ ముందుంది. కొన్ని ప్రైవేట్ భూములు మునిగినాయి. పోతారంలో భూములు మునిగినప్పుడు కొందరు వాళ్ళని రెచ్చగొట్టింది. నేను కూడా మాట చెప్పిన, మీరు ఇట్లా రెచ్చగొడితే రేపు 11 ఊళ్ళోళ్ళు ధర్మపురోలు ఇదేది కాదు, అన్యాయం చేసేది లేదు, భూములు పోతాయి. ఆ కాలంలో భూములు పోతే ఊరు విడిచిపెట్టి మన శ్రీపురం ఇదంతా చూడలేదా, అక్కడ కాలం మొత్తం ఊళ్ళ పూలు మునిగినాయి. 200 ఎకరాలు గుడ్డ కింది వాటి పైసలతో 16 కోట్లు ఇచ్చి మనం తీసుకున్నాం. ఇక జంగల్ మునిగేదానికి చాలా పర్మిషన్లు కావాలి.